హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, 2 మార్కులకు అడుగుతూ ఉంటాడు ఇవి. మరి చూద్దాం. విచ్ టర్మ్ ఆఫ్ జీపీ 2,2√2, 4 and so on ఈజ్ 128. ఎస్, ఒక చిన్న పాయింట్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎన్నవ టర్ము 128 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అట్లా అండ్ సో ఆన్ 128 ఎన్నో టర్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది 6th టర్మ్ అనుకోండి. 128 ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఆ 128 అనేది ఎన్నవ టర్ము అని అడుగుతున్నాడు. ఇక్కడ 3 అయిపోయినాయి కదా, 4 ఏదో ఒకటి ఉంటుంది, 5 ఏదో ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందో అనుకో, 6th టర్మ్ అవుతుంది అని. ఓకే, 128 అనేది. మరి చూద్దాం. సో ఎలా చేయాలంటే ఒకసారి nth టర్మ్ని కనుక్కుందాం ఇన్ జనరల్గా. సో ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే nth టర్మ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? a ప్లస్ n-1 ఇంటూ డి. అయితే అక్కడ కామన్ డిఫరెన్స్ అంటాము డిని. ఏని ఫస్ట్ టర్మ్ అంటాం, డిని కామన్ డిఫరెన్స్ అంటాము. అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ని తీసేయండి. దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. వేరియస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అందులో nth టర్మ్ని కనుక్కోవడానికి a ఇంటూ ఆర్ పవర్ n-1. ఇక్కడ కూడా a అంటే ఫస్ట్ టర్మే, అయితే ఆర్ ఉంది. ఆర్ని ఇక్కడ ఏమంటామంటే కామన్ రేషియో అంటాము. ఆర్ని కామన్ రేషియో అంటాం. అంటే సెకండ్ టర్మ్ని ఫస్ట్ న్యూమరేటర్ రాసి ఫస్ట్ టర్మ్ని డినామినేటర్ రాయాలి. a2/a1, a3/a2, a4/a3. ఓకే, సో ఇది అన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ 2,2√2, 4 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టర్మ్ రాస్తాం. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఫస్ట్ టర్మ్ అంటాం. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా కామన్ రేషియో అంటాం, కామన్ డిఫరెన్స్ అనం. కామన్ డిఫరెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అంటాం, బట్ కామన్ రేషియో. సో ఇక్కడ దీన్ని మనం స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాము. సో a2/a1 ఫర్ ఎగ్జాంపుల్గా రాస్తున్నాయి. ఇది ఫస్ట్ టర్మ్ a1, a2, a3 అట్లా. కాబట్టి a2 అంటే చెప్పండి సార్, ఇక్కడ a2 అంటే 2 ఇంటూ √2/a1 అంటే 2. మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. r ఈజ్ ఈక్వల్ టు √2. మరి ఖచ్చితంగా నువ్వు ఎన్నో టర్మ్ కనుక్కుంటే ఏ తెలియాలి, అలానే ఆర్ తెలియాలి. ఇప్పుడు చూడండి, ఎన్నవ టర్ము 128 అవుతుంది. ఏ ఆర్ని సబ్స్టిట్యూట్ చేసేస్తాము, ఎన్ మిగిలిపోద్ది, ఎన్నే అది 128 అవుద్ది. ఎస్, కాబట్టి సో ఇంకో డైరెక్ట్గా నేను రాస్తున్నాను. nth టర్మ్ ఇన్ జీపీ ఈజ్ ఈక్వల్ టు 128. సో ఇక్కడ nth టర్మ్కి మనకు తెలుసు ఫార్ములా ఏంటి, ఏఆర్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 128. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్ చెప్పేసేయండి 2 ఇంటూ ఆర్ అంటే √2 హోల్ పవర్ n, అంటే అదే నువ్వు కనుక్కోవాల్సింది, n-1 ఈజ్ ఈక్వల్ టు 128. ఇప్పుడు చూడండి, √2 హోల్ పవర్ n-1, దీన్ని ఇలానే రాస్తున్నా. 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 128/2. ఓకే, సో ఇప్పుడు √2 హోల్ పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చెప్పండి. సో 2 టేబుల్లో 12 6 టైమ్స్, సో అదేవిధంగా 4 టైమ్స్ కట్ అవుద్ది. సో 2 6 టైమ్స్, 2 4 టైమ్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి బేసెస్ ఈక్వల్ అయ్యేటట్లు వస్తే పవర్స్ని ఈక్వల్ చేసేస్తాం. మల్టిప్లేయర్స్లో ఉన్నప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m ప్లస్ యాడ్ చేస్తాం పవర్స్ని. సో ఈక్వాలిటీ సింబల్ ఉంటే
ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఇలా ఉంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి అప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. m ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, అయితే చూడండి √2ని మనం ఏం రాసుకోవచ్చు, √x ఏం రాసుకోవచ్చు, x పవర్ 1/2. ఎస్, బట్ √2ని 2 పవర్ 1/2 రాసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ పవర్లో ఏముంది, n-1 ఉంది, 64 అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n అన్నమాట. కాబట్టి సో 2 పవర్ n-1 ఇంటూ 1/2 అంటే n-1/2. ఎస్, ఇప్పుడు 64ని 2 పవర్లో ఏం రాసుకోవచ్చు, 2 పవర్లో రాయాలి, ఎందుకు బేసిస్ ఇది బేస్ 2 ఉంది కాబట్టి. సో 2 పవర్ 4 మీకు తెలుసు 16, 2 పవర్ 5 32 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 16, 32 ఒక 2 ఏమవుతుంది 64, సరిపోయింది. అంటే 2 పవర్ 6. కాబట్టి 2 పవర్లోని రాయి, 3 పవర్లో రాయకూడదు, 4 పవర్లో రాయకూడదు. సో 4 క్యూబ్ రాస్తారు కొంతమంది, మిస్టేక్ అవుద్ది. సో 4 క్యూబ్ 64 కానీ బేస్ అనేది సేమ్ ఉండాలి. ఎస్, కాబట్టి సో బేసెస్ రెండు ఈక్వల్, పవర్స్ కూడా ఈక్వల్ అవుతుంది. పవర్స్ ఏంటి, n-1/2 ఈజ్ ఈక్వల్ 6. సో క్రాస్ మల్టిప్లై చేయండి, n-1 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 2 అవుతుంది, బై 2 ఉంది, ఇంటూ 2 అవుతుంది రైట్ సైడ్కి వెళ్తే. సో n-1 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 2 12. నాకు n కావాలి, 12 -1 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, సో ఇది అన్నమాట మన ఆన్సర్. అంటే ఏంటి దాని మీనింగ్, 13వ టర్మ్ అనేది 128 అవుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కదా, 4 5 6 7 8 9 10 11 12 13th టర్మ్ ఏమవుతుందంటే 128 అవుతుంది. సో అది అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ జీపీ అన్నాడు. ఇప్పుడు కూడా సేమ్ ఇంతకు ముందు ఎలా చేసాం అట్లనే, అయితే 10th టర్మ్ని కనుక్కోండి అన్నాడు. ఓకేనా, ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ 10th టర్మ్. 1 2 3 ఇచ్చాడు, అట్లా మిడిల్లో ఎక్కడో ఒక చోట 10వ టర్మ్ ఉంటుంది, ఆ టర్మ్ ఎంత అంటున్నాడు. ఎస్, మరి ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీలోనే ఉన్నాయి. ఎందుకు సార్ అంటే వాటి యొక్క కామన్ రేషియో 25/25/5, 5 వన్స్ 5 టైమ్స్, 125/25, 25 ఇంటూ 5 125. కామన్ రేషియో అనేది ఈక్వల్గా ఉంది. ఓకే, సరే. సో ఇన్ జీపీ 5, 25, 125 అండ్ సో హియర్ ఫస్ట్ టర్మ్ దాన్ని ఏతో డినోట్ చేస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 5. 10th టర్మ్ కనుక్కోవాలి. nth టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, ఏఆర్ పవర్ n-1 అని. అంటే ఇక్కడ n అంటే 10, 10-1, ఏఆర్ పవర్ 9 అంటాం. ఓకే, సరే. కామన్ రేషియో A2/A1 అంటే 25/5. సో R వాల్యూ ఎంత అంటే 5, 5 వన్స్ 5 టైమ్స్. ఓకే, ఇప్పుడు ఇంకా మనం 10th టర్మ్ని కనుక్కున్నాం. దేర్ఫోర్ 10th టర్మ్ ఇన్ జీపీ, సో దాన్నే A10 అంటాము. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n-1. n అంటే ఎంత, 10-1, 10-1 ఎంత 9. కాబట్టి A10 ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఎంత అక్కడ 5, R అంటే ఎంత 5 పవర్ 9. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే A10 ఈజ్ ఈక్వల్ టు, రెండింటికి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు. సో 5 పవర్ 10 అవుతుంది. అంటే 5ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే సో అదే 10th టర్మ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీరు 5ని 10 టైమ్స్ మల్టిప్లై చేయడము ఇట్లా అవసరం లేదు సార్. ఓకేనా, సో డైరెక్ట్గా ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.